రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తి స్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించారు. గో సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి దశలో రాష్ట్రంలో వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు ముఖ్యమంత్రి. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలుండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇరుకు స్థలాల్లో సంబంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలుండాలన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు సీఎం. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో మార్పులను సూచించారు. 4-5 రోజుల్లో తుది మోడల్ను ఖరారు చేయనున్నారు అధికారులు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో కీలక రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తి స్థాయి ప్రణాళికతో రావాలని ఆదేశించారు. గో సంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మొదటి దశలో రాష్ట్రంలో వెటర్నరీ యూనివర్సిటీ కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలు, దేవాలయాలకు సంబంధించి భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు ముఖ్యమంత్రి. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలుండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇరుకు స్థలాల్లో కాకుండా మేత మేసేందుకు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలుండాలన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు సీఎం. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో మార్పులను సూచించారు. 4-5 రోజుల్లో తుది మోడల్ను ఖరారు చేయనున్నారు అధికారులు.